మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. ఆ దినములయందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందుడి అని అరణ్యములో నుండి ఒక శబ్దము వినబడును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడిన యొక్క ప్రవక్త ఇతడే. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. యెషయా ప్రవక్త ద్వారా ముందుగా ప్రవచింపబడిన వాడితడే. ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను. ప్రియమైన వారలారా, ఇతడు ఏం చేసేవాడట? బాప్తిస్మము ఇచ్చేవాడు. ఎవరు బాప్తిస్మం తీసుకునేవారు ఇతనికి ముందు? అనగా ఎవరైనా యూదా మతాన్ని పాటించాలనుకుంటే అన్యులు యూదా మతాన్ని స్వీకరించాలనుకుంటే మరి వీరేం చేసేవారంటే బాప్తిస్మం ఇచ్చి వారిని యూదా మతంలోకి ఆహ్వానించేవారు. అయితే ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు, వాళ్ళు ఎవరో కాదు ఫస్ట్ తీసుకోవాల్సింది ఎవరు? మీరే. ఎవరు? మీరే. ఎందుకనగా పరిస్థితి ఎలా ఉన్నది అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన వారలారా, ఇక్కడ పరిసయ్యులు సద్దుకయ్యులు బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు అంటున్నాడు, సర్ప సంతానమా, మీరు మారు మనస్సు పొందండి. ప్రియమైన వారలారా, ఎందుకు మారు మనస్సు పొందాలి అనగా ఈ యొక్క మత ప్రవిష్టులు గాను లేకపోతే రిలీజియస్ లీడర్స్ గాను పిలువబడుతున్న వీరి హృదయం అంతా వేషధారణతోనూ ఆచారాలతోనూ నింపబడి ఎవరికి దూరంగా ఉంటున్నారంటే దేవునికి దూరంగా ఉంటున్నారు. అర్థమైందండి? ఈ సద్దుకయ్యులు పరిసయ్యులు వీరు కొంచెము రిలీజియస్ లీడర్స్ గాను అంటే ఫాలో అవ్వదగిన వ్యక్తులుగాను చలమని అవుతున్నారు. వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్స్ వేరు, వీళ్ళ ఎడ్యుకేషన్ వేరు, వీరి మంచి ఆచారాలు చెప్తారు, భక్తి విషయంలో చాలా విషయాలు వారికి చెప్తూ ఉంటారు. సో ఈ యొక్క యూదులందరూ ఎవరిని ఫాలో అవుతుండేవారు? వీరి యొక్క బోధనలనే ఫాలో అవుతూ ఉండేవారు. అయితే అప్పటికే సమాజము కరప్ట్ అయిపోయింది. యూదా సమాజం కరప్ట్ అయిపోయింది. ఎందుకు కరప్ట్ అయిపోయిందంటే యూదుల్ని పక్కగా పరిపాలించుకోవట్లేదు. ఎవరు పరిపాలిస్తున్నారు వీరిని? రోమన్స్ పరిపాలిస్తున్నారు. రోమన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని యాజకులుగా చేస్తున్నారు. ఎవరిని యాజకులుగా చేస్తున్నారు? వీళ్ళు లేవీలనే చేస్తున్నారు. కానీ ఆ యొక్క రాజరిక వ్యవస్థకు లేకపోతే రోమన్స్ కి ఎవరైతే వత్తాసు పలుకుతారో వారి యొక్క అధికారానికి ఒప్పుకునేలాగా ఎవరైతే ఈ యూదుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో అలాంటి వారిని వీరు యాజకులుగా పెట్టుకుంటున్నారు. సో దేవుని యొక్క భక్తి విధానము మార్పు చెందింది. ప్రియమైన వారలారా, అదేవిధంగా మనం ఆలోచిస్తే ఆధ్యాత్మికంగా నైతికంగా ఆ రోజుల్లోని సమాజము దేవునికి దూరం అయిపోయింది. ఏ విధంగానంట? ఆధ్యాత్మికంగా దూరం అయిపోయింది, నైతికంగా కూడా వారు దేవునికి సమీపంగా లేరు. మరి ఈ సమయంలో దేవుడు మరి రానై ఉన్నాడు. అతని గురించి మరి ప్రజలను సిద్ధపరచడానికి ఒక ప్రవక్తను వారి మధ్యకు పంపాడు. మరి ఏంటి ఎంత కఠినమైన సిచ్యువేషన్ ఏంటి అంటే ఇశ్రాయేలీలు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ యేసు ప్రభువు లేకపోతే మెస్సయ్య లేకపోతే యూదులకు రాజుగా పుట్టవలసిన వాడు ఎక్కడ పుట్టాడు అని హేరోదుని అడిగితే శాస్త్రులను పిలిచాడు.
వారు చక్కగా గ్రంథాలను తెరిచి యోదయ బెత్లెహేమునందే అని చెప్పారు. యోదయ బెత్లెహేమునందే అని చెప్పినప్పుడు రాజు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించలేదు, చదివిన శాస్త్రులు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించలేదు సరికదా, క్రీస్తును సంహరించాలని వారు తాపత్రయపడ్డారు. ప్రియమైన వారులారా, కారణం ఏంటి? వారు ఎవరి ద్వారా నింపబడ్డారు? ఎవరి ఆలోచనల చేత నడిపించబడుతున్నారు అనగా దేవునికి విరుద్ధమైన ఆలోచనలతో నింపబడి దేవుని బిడ్డలుగా ప్రకటింపబడుతూ దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజుగా చలామణి అవుతూ దేవునికే వ్యతిరేకంగా మరి దేవుని యొక్క కుమారుని చంపే స్థితిలో ఉండాలని ఆశపడిన వ్యక్తి. ప్రియమైన వారులారా, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఆనాటి సమాజం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఎక్కడో ఉన్న జ్ఞానులు వెళ్ళి యేసుక్రీస్తుని ఆరాధించారు. పామరులైన గొల్లలు అనగా గొల్లలు అనుకోవడానికి కరెక్ట్ కాదు. ఏంటంటే మన దేశంలో ఇటువంటి కుల వ్యవస్థలు ఉన్నాయి, కానీ వారు యూదులే. కానీ వారు ఏ విధమైన ప్రొఫెషన్ తీసుకున్నారంటే కొంతమంది గొర్రెలను పెంచేవారుగా. అసలు ఇశ్రాయేలీల మెయిన్ వృత్తి ఏంటి? ఫారో దగ్గరికి వెళ్ళినప్పుడు యోసేపు ఏమని చెప్పాడు? వారెవరట? మేము గొర్రెల్ని మేపేవాళ్ళం. యోసేపు చెప్పాడు, ఐగుప్తీలకి యొక్క గొర్రెలను మేపుకునే వాళ్ళంటే ఎవరంట? హేయులు. కనుక మీరు అక్కడ కాదు, వేరే ప్లేస్లో మీకు అరేంజ్ చేస్తానన్నట్టు యోసేపు తన తండ్రికి తన సహోదరులకి చెప్పాడు. వీళ్ళ మెయిన్ వృత్తి ఇదే. తర్వాత రాజులుగా మరి రాజ్యముగా స్థిరపరచబడినప్పుడు అనేక వృత్తులు చేయాల్సిన వారుగా ఉంటారు కాబట్టి మరి అనేక వృత్తులు వారు చేస్తూ ఉన్నారు. అందులో కొంతమంది గొర్రెల కాపర్లుంటే వారికి వర్తమానం ఎంతితే వారు పరుగునెళ్ళి దేవుణ్ణి ఆరాధించారు. రాజులు ఆరాధించలేదు, శాస్త్రులు ఆరాధించలేదు, యాజకులు ఆరాధించలేదు, పరిసయ్యులు సద్దుకైలు ఆరాధించలేదు దేవుణ్ణి. ప్రియమైన వారులారా, అటువంటి స్థితిలో ఈ యొక్క సమాజము, ఆనాటి సమాజం ఉంది. అయితే ప్రియమైన వారులారా, యోహాను ఎందుకు వచ్చాడు అనగా యేసుక్రీస్తును చూడంగానే ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించాడు వారికి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? మారు మనసు గురించి, పశ్చాత్తాపము గురించి, బాప్తిస్మము గురించి వారికి ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాడంటే ప్రభువు మార్గము సిద్ధపరచాలి. ఏ మార్గము? యేసుక్రీస్తు వచ్చేసరికి, ఆయన బోధలు ప్రారంభించేసరికి ప్రజల యొక్క హృదయం ఏ విధంగా తిప్పబడాలంటే వారి హృదయాలు దున్నబడాలి. కఠినమైపోయిన వారి హృదయాలు, నిర్జీవమైపోయిన వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి, వారు లేఖనాలు చదువుతున్నను వాటిని పాటించలేని అజ్ఞాన స్థితిలో వారు వెళ్ళిపోతూ ఉంటే యోహాను ఆ వాక్యాలను గుర్తు చేస్తూ మారు మనసు గురించి వారికి చెప్తూ దేవుని కొరకు కనిపెట్టండి అని చెప్తూ పరలోక రాజ్యము సమీపమైందని వారికి చెప్తూ వారిని ఉత్తేజపరుస్తూ వారిని దేవుని వైపు చూసేవారుగా చేయడము యోహాను యొక్క మెయిన్ జాబ్. యోహాను యొక్క మెయిన్ జాబ్ అది. ప్రియమైన వారులారా, వారి హృదయాలు దున్నాలి. వారు మేము పాపంలో పడిపోయాము, దేవునికి దూరం అయిపోయామన్న వారి యొక్క పశ్చాత్తాప హృదయాలు వారిలో కలగాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన వారులారా, ఎందుకంటే దేవుడు అప్పుడు నివసిస్తున్న వారికి ఇస్తున్న లాస్ట్ ఛాన్స్ యూదులకి ఏంటో తెలుసా? ఏ ఛాన్స్? లాస్ట్ ఛాన్స్. ఏం ఛాన్స్? నా వైపు తిరుగుతారా, మీరు నిత్య రాజ్యాన్ని పొందుకుంటారు. ఇదిగో నేను వస్తున్నాను, సమాధానకర్తగా మీ మధ్యకి వస్తున్నాను, రక్షకుడిగా నేను మీ మధ్యకి వస్తున్నాను. ప్రియమైన వారులారా, కానీ మనము యేసుక్రీస్తు యొక్క చరిత్రను చదువుతూ ఉంటే యేసుక్రీస్తుని ఎక్కువగా ఎవరు ఫాలో అయ్యారు, ఎవరు విమర్శించారు? సామాన్యులు, గలలీలు ఫాలో అయ్యారు. ఎవరు విమర్శించేవారు? ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, యాజకులు వీరేం చేసేవారు? యేసుక్రీస్తుని విమర్శించేవారు. నా మాటలను బట్టి కాదు, నా క్రియలను బట్టి అయినా నన్ను నమ్మండి అన్నాడు. నమ్మారా? క్రియలు చేస్తుంటే ఏమన్నారు? వీడు బయల్జెబూల్ వలన, అంటే దయ్యాల వలన ఇలాంటి అద్భుత కార్యాలు చేస్తున్నాడు అన్నారు.
ప్రియమైన వారులారా, సామాన్యుల్ని గలిబిలి చేసేసే బోధలు చేస్తూ సమాజాన్ని గలిబిలి చేసేస్తున్న పరిస్థితుల్లో ప్రియమైన వారులారా, యోహాను భక్తుడు ప్రభువు నిమిత్తము వారి హృదయాల్ని సిద్ధపరచడానికి వచ్చిన, ఒక రకంగా చెప్పాలంటే పాత నిబంధన స్థితిలో ఫాలో అయిన ఆఖరి ప్రవక్త. ఎంత అనుకోవాలా? పాత నిబంధనలోని ఆఖరి ప్రవక్త అనాలి. ఎందుకంటే క్రీస్తు ద్వారా ఏ నిబంధన వచ్చింది? క్రొత్త నిబంధన వచ్చింది. ఆఖరిలో ఆయన చెప్పాడు కదా, మీ కొరకు చిందించున్న నా నిబంధన రక్తం అన్నాడు. అంతకు ముందు వరకు ఏమనుకోవాలి మనము? పాత నిబంధన. ఆయన కొత్త నిబంధన స్థాపించే వరకు, ఇచ్చే వరకు పాత నిబంధన. ఆ పాత నిబంధనలో ఆఖరి ప్రవక్తగా ఎవరిని చెప్పుకోవచ్చు మనము? బాప్తిస్మిచ్చు యోహాన్ని మనము చెప్పుకోవచ్చు. అతను ఒక బ్రిడ్జ్ అన్నమాట. అతను ఏంటి? ఒక బ్రిడ్జ్. ఎలాంటి బ్రిడ్జ్ అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యనున్న బ్రిడ్జ్ లాంటాడు. యేసుక్రీస్తు వైపు యూదులను లేకపోతే ఇశ్రాయేలులను తిప్పడానికి వచ్చిన ప్రవక్త. ప్రియమైన వారులారా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రియమైన వారులారా, ఆ రోజుల్లో ఈ యొక్క యూదులుగా పిలువబడుతున్న వారు మేము దేవుని బిడ్డలముగా వారు భావిస్తూ ఉన్నారు. కానీ దేవుడే వారి మధ్యకు వచ్చినప్పుడు దేవుడిని వారు ఏం చేయలేకపోయారు? ఫాలో అవ్వలేకపోయారు. దేవుణ్ణి గుర్తుపట్టలేకపోయారు. ఏ విధంగా? అన్ని బాగానే జరుగుతున్నాయి. ఏం బాగా జరుగుతున్నాయి? బలులు బాగానే జరుగుతున్నాయి, సబ్బాతు బాగానే జరుగుతుంది. అర్థమైందండి? ధూప నైవేద్యాలన్నీ మందిరంలో బాగానే జరుగుతున్నాయి. సుక్కోత్, కోతకాల పండుగలు, పస్కా పండుగలు బాగానే జరుగుతున్నాయి. అన్నీ బాగానే జరుగుతున్నాయి. కానీ వారి ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? ఎలా ఉందమ్మా? నిద్రించే స్థితిలో ఉంది. ప్రియమైన వారులారా, వారి పండగలలోని ఆర్భాటాన్ని చూస్తూ ఉంటే ఆహా, వారు గొప్ప యూదులుగా ఉన్నారు అని పిలువబడడానికి ఆస్కారం ఉంది. కానీ వారి యొక్క భక్తి జీవితాన్ని, వారి హృదయాలని, వారి ఆధ్యాత్మిక జీవితాన్ని, వారి నైతిక ప్రవర్తనలను చూస్తే, వారి నైతికతను చూస్తే వారు నిద్రాణమైన స్థితిలో వారు ఉన్నారు. ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో కూడా పరిస్థితులు ఆ విధంగానే ఉంటున్నాయి. ఇది క్రిస్మస్ సీజన్ కూడా చాలా మంది చాలా ఆలోచనలతో ఉంటూ ఉంటారు. ఏ ఆలోచనలు? తండ్రులు తన కుటుంబాన్ని సంతోషపరచాలని తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు. ఏ విధంగా సంతోషపరచాలని వాళ్ళు కోరుకుంటారమ్మా తల్లిదండ్రులు? చెప్పండి. ఎస్, మంచి బట్టలు కొనాలి, ఈసారి చాలా మంచి బట్టలు కొనాలి. తల్లులు ఏమనుకుంటారు? ఈసారి నేను మంచి పిండి వంటలు చేయాలి నా పిల్లల కోసం. ప్రియమైన వారులారా, పాస్టర్లు ఏమనుకుంటారు? ఈసారి మంచిగా డెకరేట్ చేయాలి సంఘాన్ని, ఈసారి మరి ఫుడ్ చాలా బాగా పెట్టాలి. సంస్థలో ఈసారి సంస్థలో పనిచేస్తున్న వారికి మంచి క్రిస్మస్ గిఫ్ట్లు ఇవ్వాలి, బోనస్లు ఇవ్వాలి. ప్రియమైన వారులారా, ప్రతి ఒక్కరూ రకరకాలుగా వారి యొక్క ఆనందాన్ని, లేకపోతే దేవుడు పుట్టాడన్న ఆ జన్మదినోత్సవాన్ని, నరవతారిగా ఈ లోకంలో ఏతేంచాడన్న జన్మదినోత్సవాన్ని వారు చక్కగా సెలబ్రేట్ చేయాలని, దాని ద్వారా తమ కుటుంబము చాలా ఆనందించాలని, వారి సంస్థలోని వ్యక్తులు ఆనందించాలని తాపత్రయపడుతూ ఉంటారు. కొంతమంది విచారపడుతూ ఉంటారు. ఎలాగా? అయ్యో, ఈసారి సరైన బట్టలు కొనలేనేమో నా పిల్లలకి, నా భార్యకి. అయ్యో, ఈసారి సరైన పిండి వంటలు చేయలేనేమో. కొంతమంది ఆర్థిక పరిస్థితులను బట్టి పాపం చాలా బాధపడుతూ ఉంటారు. ఎలా సెలబ్రేట్ చేయాలి? ఈసారి ఆర్థికంగా ఇబ్బందులు వచ్చేసాయి, దేవుడు ఏదైనా ద్వారం తెరిస్తే బాగుండు. ప్రియమైన వారులారా, ఇలా రకరకాల ఆలోచనలతో చాలామంది మరి సతమతం అయిపోతూ ఉంటే, ప్రియమైన వారులారా, మరి మనము
ఆలోచించాల్సింది ఏంటంటే, మన బట్టలను బట్టి మన పిల్లలు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఆనందిస్తూ ఉండొచ్చు. వారి కొన్నందుకు నువ్వు సంతోషముగా నా కుటుంబాన్ని నేను చక్కగా చూసుకుంటున్నానని నీవు కూడా ఆనందిస్తూ ఉండొచ్చు. కానీ నీ యొక్క యాక్షన్స్ని బట్టి, నీ యొక్క భక్తిని బట్టి దేవుడు ఎంత వరకు ఆనందిస్తున్నాడన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకు ఈ వాక్యము మనం ధ్యానించుకుంటూ ఉన్నామంటే, బాప్తిస్మిచ్చి యోహాను వారికి చెబుతున్న టైంకి యేసుక్రీస్తు వచ్చేస్తున్నాడు. మనకి మారు మనసు కావాలి, ఇటువంటి భక్తి సరిపోదు, మనకి మనము పండగలు చేసుకోవడంలో ఉన్నంత ఆనందము దేవుని వైపు దేవుడు వచ్చిన అంగీకరించే హృదయం మనకి లేదు గనక మన హృదయాలు దేవుని తట్టు తిప్పాలని వారిని తడుతూ వారిని ఆయత్తపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో కూడా చాలా వరకు క్రైస్తవ సంఘాలు డెకరేషన్స్ మీద, ఫుడ్ మీద, బట్టల మీద, వీటి మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్, మన యొక్క యాక్షన్స్, మన భక్తి, మన నైతికత దేవుణ్ణి సంతోషపరుచుతున్నదా లేదా అని మనము ఆలోచించటంలో చాలా వరకు ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. ప్రియమైన వారులారా, దేవునికి ఇష్టమైంది ఏంటి? దేవునికి ఇష్టమైంది ఏంటి? విరిగి నలిగిన హృదయమే కదా ప్రియమైన వారులారా. కానీ విరిగి నలిగిన హృదయం లేకుండా ప్రభువా నీవిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నేను చాలా విలువైన, చాలా అధిక ధర చెల్లించిన ఈ బట్టలు కట్టుకున్నానయ్యా, నీ కొందనాలంటే దేవుడు ఆనందిస్తాడా? లేకపోతే ప్రభువా ఇగో విరిగి నలిగిన హృదయంతో నీ దగ్గరకు వస్తున్నాను, నీ రాజ్యానికి సిద్ధపరిచే వ్యక్తిగా నన్ను మార్చు, నీవిచ్చావు నీ కొందనాలు ప్రభువా, నీవిచ్చిన బట్టల కన్నా నీవు నన్ను సమీపంగా తీసుకెళ్తున్నందుకే నేను ఆనందిస్తున్నానన్న హృదయం కలిగి రావడం దేవుడు ఆనందిస్తాడా? ప్రియమైన వారులారా, క్రైస్తవ సంఘము, క్రైస్తవ సమాజం ఎలాగైపోయిందంటే, ప్రియమైన వారులారా, చాలామంది సంఘ సేవకులు వారి యొక్క సంఘ సభ్యులు డ్యాన్సులు చేస్తూ ఉంటే ఆనందిస్తూ ఉన్నారు. కానీ ఆ డ్యాన్స్లో నిజముగా క్రీస్తులో ఆనందిస్తున్నారా? మ్యూజిక్లో వస్తున్న ఆ యొక్క ఎమోషన్స్ని బట్టి, లేకపోతే ఆ యొక్క బీట్ని బట్టి వారు ఆనందిస్తున్నారా, డ్యాన్స్లు వేస్తున్నారా అన్నది మరి గ్రహించడానికి చాలామందికి ఆ సమయం లేదు. వారు నిజంగా క్రీస్తులోనే ఆనందిస్తున్నారా, లేకపోతే ఆ మ్యూజిక్ను బట్టి ఉద్రేకపరచబడి వారు గెంతులు వేస్తున్నారా? ప్రియమైన వారులారా, సేవకులు అనుకుంటున్నారు, అయ్యో నేను ఇంత సంఘాన్ని, ఇన్ని వందల మందిని, ఇన్ని వేల మందిని నేను క్రీస్తులో ఆనందించేవారుగా చేస్తున్నానని భ్రమపడుతున్నారు. కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయంటే ప్రియమైన వారులారా, మా సంఘం ఎవరు స్థాపించారో తెలుసా, ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా, మా సంఘ వ్యవస్థాపకుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో తెలుసా, ఎంత గొప్ప ప్రవక్తో తెలుసా అని చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు. కానీ అప్పుడున్న ఉజ్జీవము, అప్పుడు సంఘాల్లో ఉన్న భక్తి భావము ఇప్పుడు సంఘంలో, ఈ సంఘంలో ఉందా లేదా అని గ్రహించే సేవకులు ఎంతమంది ఉంటున్నారు ప్రియమైన వారులారా? ఎందుకంటే ఆ రోజు యేసుక్రీస్తు పుడుతున్నప్పుడున్న పరిస్థితులకి ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్న ఈ వ్యక్తుల పరిస్థితులకి ఎక్కడా వ్యత్యాసం లేదు. అర్థమవుతుంది అందరికీ? ఎంతమంది ఆనందిస్తున్నారు ఈ వాక్యాన్ని బట్టి? చెడుతుంటే ఏం ఆనందించమండి అంటారా? నో, ఇట్స్ నాట్ లైక్ మిమ్మల్ని తిట్టడం కాదు. దేవుడు ఈరోజు మనతో చాలా గొప్పగా మాట్లాడబోతున్నాడు. నేనైతే ఆనందిస్తున్నాను. అర్థమైందండి? యూదులకి రాజుగా పుట్టినవాడు ఎక్కడుంటాడు, ఎక్కడ పుడతాడు అంటే, అరే యోదయ బెత్లెహేములోనే. అయితే ఈ రాజు ఆ యొక్క దేవాది దేవుడిని ఆరాధించడానికి వెళ్ళలేదు. శాస్త్రులు, పరిసయ్యులు వెళ్ళలేదు. ఎక్కడ పుడతాడో చెప్పిన వాళ్ళు వెళ్ళలేదు. కానీ పామరులుగా ఉన్న గొర్రెలు మేపుకునేవారు వెళ్ళారు. వారి మధ్యన పుట్టిన యేసయ్యను వారు గమనించలేకపోయారు, సంహరించాలని చూశారు. ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో కూడా క్రీస్తు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆయన్ని నువ్వు పక్కన పెట్టి యు ఆర్ వెరీ బిజీ సెలబ్రేషన్లో చాలా మునిగిపోతున్నావు. అప్పుడు కూడా వారి సాబాత్లోనే, ఆ యొక్క ఆచారాల్లో, పండగల్లోనూ వారు చాలా యాక్టివ్గా ఉన్నారు.
వారి మధ్యలో బెత్లెహేములో పుట్టిన యేసయ్యను వారు గమనించలేకపోయారు. ఆయన పెరిగి పెద్దవాడై పరిచర్య చేస్తున్నప్పుడు ప్రియమైన వారులారా, ఒకసారి దేవుడు చెప్తాడు, మీరు రెస్ట్ తీసుకోండి. ఎవరికి చెప్పాడో తెలుసా రెస్ట్ తీసుకోమని? తన శిష్యులకు చెప్పాడు, మీరు రెస్ట్ తీసుకోండి. ఎందుకు తీసుకోమన్నాడంటేనంట, వారు పరిచర్యలు తనమునకలు అయిపోతున్నప్పుడు వారు తినడానికి కూడా సమయం లేదంట. ఎవరికి లేదమ్మా సమయము? శిష్యులకు సమయం లేదు. పరిచర్యలో వారు తనమునకలు అయిపోతున్నారు. యేసుక్రీస్తే చెప్పాడు, ఏం చెప్పాడు? మీరు రెస్ట్ తీసుకోండి. శిష్యులకి చెప్పాడు. అయితే చెప్పిన తర్వాత వాళ్ళు వెళుతూ ఉంటే యేసుక్రీస్తు అక్కడికి వెళ్తున్నాడని తెలిసి ప్రజలు తండోపతండలుగా ఆయన దగ్గరికి వచ్చేస్తూ ఉంటే బైబిల్లో ఒక మంచి చక్కని మాట రాయబడి ఉంటుంది. ఆయన కనికరంతో నింపబడి వారి దగ్గరికి వెళ్ళాడు. యేసుక్రీస్తు శిష్యులతో అన్న మాట ఏంటంటే, వీరు కాపర్లేని గొర్రెల వలె ఉన్నారు. కాపర్లేని గొర్రెల వలె ఉన్నారు. మేలు కొరకు తాపత్రయపడి పరుగులు పెడుతూ ఉన్నారు. ఏ యాజకులు లేరా, ప్రధాన యాజకులు లేరా, పరిసయ్యులు లేరా, సద్దుకయ్యులు లేరా? వారు ఉన్నారు కానీ వారు యొక్క రిచువల్స్ లోను వారు బిజీగా ఉన్నారు. కానీ వారు నైతికంగా ఆధ్యాత్మికంగా వారు చనిపోయిన స్థితిలో ఉన్నారు. బెత్లెహేంలో పుట్టాడని చెప్పారు కానీ ఎవరు వెళ్ళి ఆయన ఆరాధించలేకపోయారు. ప్రియమైన వారులారా, ఆయన క్రియలను బట్టి ఆయన అంటున్నాడు, నా క్రియలను బట్టి అయినా నన్ను గమనించండి అంటే, నువ్వు దయ్యం బట్టి నువ్వు చేస్తున్నావు అన్నారు. దేవుని బిడ్డలుగా వారు ప్రకటింపబడుతున్నారు కానీ దేవునికి దూరంగా ఉంటున్నారు. ప్రియమైన వారులారా, అటువంటి వారి కొరకు బాప్తిస్మిచ్చే యోహాను వచ్చి ఆయన యొక్క వాక్యాలను వీరు అంగీకరించేలాగా వారి యొక్క పాపపు స్థితి గురించి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. సర్ప సంతానమా, మారు మనస్సు పొందండి. ప్రియమైన వారులారా, ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్ టుడే. యేసుక్రీస్తు నీ దగ్గర ఉన్నాడు, యేసుక్రీస్తు నీలో ఉన్నాడు, నువ్వు ఆయన గమనించట్లేదు. బట్ యు ఆర్ వెరీ బిజీ టు సెలబ్రేట్ క్రిస్మస్. బట్టల కొరకు నీకున్న తాపత్రయము, డెకరేషన్ కొరకు నీకున్న తాపత్రయము. ప్రియమైన వారులారా, క్రీస్తు నా జీవితాన్ని బట్టి ఆనందిస్తున్నాడా లేదా అనే స్థితిలో మరి మనం గ్రహించుకుంటున్నప్పుడు, ప్రియమైన వారులారా, మీరు ఒకసారి ప్రశ్నించుకోండి, నా జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? నా కుటుంబపు స్థితిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? సంఘములో నా యాక్టివిటీస్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? ప్రియమైన వారులారా, నువ్వెంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నా దేవుడు ఆనందించడు కానీ ఆయనకు నువ్వు సమీపంగా ఉంటేనే ఆయన ఆనందిస్తూ ఉంటాడు. ప్రియమైన వారులారా, చాలా మంది చాలా సంఘాల్లో ఎటువంటి భ్రమలో ఉన్నారంటే, ఇందాకే చెప్పుకున్నాం కదా, సంఘ సభ్యులు డ్యాన్స్ వేస్తూ ఉంటే సేవకులు అనుకుంటూ ఉంటున్నారు, ఆహా నేను ఎంత మంచి సేవకుడిని, నేను నా యొక్క సంఘాన్ని క్రీస్తులో ఆనందించేవారుగా నడిపిస్తున్నాను. వారు నిజంగా క్రీస్తులో ఆనందిస్తున్నారా లేకపోతే మ్యూజిక్కి వారు ఆనందిస్తున్నారా? కొంతమంది అనుకుంటున్నారు, మా యొక్క సంఘం ఎలాంటిదో తెలుసా, మా సంఘ వ్యవస్థాపకుడు ఎవరో తెలుసా, మాది చాలా గ్రేట్ సంస్థ. ప్రియమైన వారు, ఎస్, మనకేం అభ్యంతరం లేదు, యాక్సెప్ట్ చేస్తాం. కానీ అప్పుడున్న భక్తి, ఆ సంఘాల్లో ఉన్న భక్తి ఇప్పుడు నీ సంఘంలో ఉన్నదా? నీ సంఘ వ్యవస్థాపకుడు నువ్వు ఫాలో అవుతున్నావా? ప్రియమైన వారులారా, దట్స్ వాట్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే, ఆ రోజుల్లో యూదులు ఎటువంటి స్థితిలో ఉన్నారో, యేసుక్రీస్తు వారి మధ్యలో పుట్టిన వారు గమనించలేని స్థితిలో ఉన్నారు. ఈ రోజుల్లో కూడా క్రీస్తు మన మధ్యన ఉంటే ఆయన్ని గమనించట్లేదు కానీ మనము ఈ యొక్క ఆచారాల్లో వెరీ బిజీ అయిపోతున్నాం. క్రీస్తుని పక్కన పెడుతున్నాం. భక్తి లేదు, విశ్వాసం లేదు, వేషధారణ జీవితం. వారు కూడా అటువంటి వేషధారణతోనే మోసపోయారు. వారు అనుకుంటున్నారు, మేము దేవునికి చాలా సమీపంగా ఉన్నాం, సబ్బాత్ ఆచరిస్తున్నాము, బలులు చేస్తున్నాము, సుక్కోతు పాటిస్తున్నాము, పస్కా పండుగలు చేస్తున్నాము, మాకేంటి, మేము ఈ మెస్సే కొరకు ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు కూడా చాలా మంది అటువంటి స్థితిలోనే ఉన్నారు. వీఆర్ వెరీ బెస్ట్ క్రిస్టియన్స్ బికాజ్ మేము జనవరి 1 చాలా బాగా చేసుకుంటాం, క్రిస్మస్ చాలా బాగా చేసుకుంటాం, ఈస్టర్ చేసుకుంటాం, గుడ్ ఫ్రైడేకి ఉపవాసం ఉంటాం. ప్రియమైన వారులారా, ఇది కాదు కదా దేవుడు మన నుండి కోరుకుంటుంది. దేవుడు చాలా సంఘాల గురించి రాస్తున్న మాట ఏంటంటే, ఎఫెసీ యొక్క సంఘాన్ని బట్టి మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఎలా అంటే చూడండి,
ప్రకటన గ్రంథం 2:4. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదట ఉన్న ప్రేమ నీలో లేదు. ప్రియమైన వారులారా, మొదట ఉన్న ప్రేమ నీలో లేదు. సంఘము మొదటి ఉన్న ప్రేమ ఎందుకు కోల్పోతుంది? ప్రియమైన వారులారా, మొదట ప్రేమగా ఉండి మధ్యలో ఎందుకు డౌన్ అయిపోతున్నాయి సంఘాలు? దానికి దేవుని గ్రంథంలోనే దేవుడు మంచి జవాబిచ్చాడు. అపోస్తుల కార్యాలు 20:28-31. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులునుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు నీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకరి మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. ఏంటంట? అబద్ధ బోధకులు, వాక్య విరుద్ధమైన బోధలు చేస్తూ సంఘాన్ని గలిబిలి చేసేవాళ్ళు. ప్రియమైన వారులారా, ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లోనే ఉన్నారు. ఆ రోజుల్లోనే ఉన్నారు, ఈ రోజుల్లోనే ఉన్నారు. వీరి వలన సంఘము ఒక ఆర్డర్లో వెళ్తున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి గలిబిలి చేసే బోధలను బయటికి తీసుకొస్తారు. అప్పుడు సంఘం అనిపిస్తుంది, ఇదే కరెక్ట్ ఏమో. పాత నిబంధన మాత్రమే చదువుతూ ఉన్నాం అనుకోండి, ఏది కరెక్ట్ అనిపిస్తుంది? నేను స్కూల్ డేస్లో చదువుతున్నప్పుడు అనుకునేవాడిని, ఏంటి సర్కంసెషన్ చేసేసుకోవాలని. ఎందుకు? అది నిబంధన, అబ్రాహాంకి ఇచ్చిన నిబంధన కదా. శనివారం ఎలా ఉండాలనుకునేవాడిని? చాలా విశ్రాంతి దినం పాటించాలని అనుకునేవాడిని. సగం సగం చదివితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? సగం సగంగానే ఉంటుంది. క్రొత్త నిబంధన చదివినప్పుడు, ధ్యానించినప్పుడు అర్థమవుతుంది అది ఏంటంటే దాని నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. మనం ఇప్పుడు ఆరాధిస్తుంది ఎవరిని? ఇదిగో సబ్బాతుకి ప్రభువుని నేను అన్న దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. ప్రియమైన వారులారా, కొంతమంది ఇలాంటి గలిబిలి చేసే బోధలను తీసుకొస్తారు. ఎలాగా? ఒక విషయం చెప్తాను చూడండి. మన దేవుడు ఎవరు? రాజాదిరాజు. ఎవరండి? అంటే మనం ఏంటి? రాజులు. రాజులు ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? వెరీ రిచ్ కదా అని ఒక పాస్టర్ గారట సంఘ సభ్యులందరితోనే బెంజ్ కార్లు కొనిపించాడట. లేనోడు అప్పు చేసి కొన్నాడు, ఉన్నవాడు కొన్నాడు. అల్టిమేట్గా ఏమవుతుంది? అల్టిమేట్గా అప్పులు పాలైపోయారు, సంఘము కొలాప్స్ అయిపోయింది. చాలా మంది ఉంటారు. ఒక పాస్టర్ గారు నాకు చెప్పారు, ఒక పాస్టర్ గారు ఉండేవారంటే ఇక్కడే, ఎవరికన్నా నాకు బాగాలేదంటే, ఏం పాస్టర్ నువ్వు? లుక్, స్టీల్. మనం దేవుని బిడ్డలం. వ్యాధిని దేవుడు ఏం చేశాడు? అధిగమించేలా చేశాడు. ఒకసారి నాకు చెప్పిన పాస్టర్ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఆయన అడ్మిట్ అయ్యి ఉన్నాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, వాట్ పాస్టర్, హౌ ఈజ్ యువర్ స్టీల్ బాడీ అన్నాడంట ఆయన. డోంట్ టెల్ టు ఎనీవన్. ఏంటి? ఎవరికి నేను ఇక్కడ ఉన్నానని చెప్పొద్దు. ప్రియమైన వారులారా, ఎంతమందికి రాజులుగా ఉండాలి, బెంజ్ కార్లో తిరగాలంటే హ్యాపీగానే ఉంటుంది. ప్రియమైన వారులారా, దట్స్ వాట్. దేవుడు అది కోరుకోవట్లేదు. నిన్ను ఆశీర్వదించడం ఆయనకి ఇష్టమా? ఇష్టమే. ఆయనంట బంగారంతో నింపబడిన రోడ్ల మీద నడిపించేటంత ఇష్టం ఆయనకి. నువ్వు అసలు మరణమే మరి ఒకసారి రుచి చూడకుండా, వ్యాధులు బారిన పడకుండా, కన్నీరు కార్చకుండా ఆయన సముఖమందు ఆనందించే స్థితిలో నిన్ను పెట్టాలన్నంత ఆశ ఆయనకి. కానీ ప్రజలు దేనికి మోటివేట్ అవుతారో ఆ బోధలు చేస్తూ గలిబిలి చేస్తున్నప్పుడు ఏమవుతుంది? సంఘము గలిబిలి అవుతూ ఉంటుంది. అప్పుడు ఏకత్వం ఉంటుందా? ఉండదు. దేవుని ప్రేమ ఉంటుందా? ఉండదు.
ప్రియమైన వారలారా, చాలాసార్లు మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా మీరు పరిశీలించుకోండి. దేవునికి కొంచెం దూరమైనప్పుడు అనుకుంటాం స్టార్టింగ్లో కొంచెమే కదా, మళ్ళీ ఏం చేద్దాం, మనము రీకన్స్ట్రక్ట్ చేసేసుకుందాం ఆ యొక్క దేవునితో ఉన్న గ్యాప్ని, మళ్ళీ యొక్క కనెక్షన్ని రీఎస్టాబ్లిష్ చేసేసుకుందాం. నో ప్రాబ్లం. గతంలో నేను ఎంత ప్రార్థన పరుణ్ణి, గతంలో నేను ఎంత నీతిమంతుడిని, చిన్నదే కదా. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం మనము, విత్ ఇన్ 1 వీక్లో ఏమైపోతాం, 2 రోజులు ఉపవాసం ఉంటాం, ఏం చేస్తాం, ప్రార్థనలు ఎక్కువ గడుపుతాం, మళ్ళీ ఏమైపోద్ది, మన యొక్క కనెక్షను ఎస్టాబ్లిష్ అయిపోద్ది అనుకుంటాం. కానీ ఆ 2 రోజులు రావు. కొంచెం ఎడమైతే ఏం చేస్తాడు దేవుడు, నిన్ను చూస్తూ ఉంటాడు, నువ్వు వస్తావని. కానీ సాతాను ఏం చేస్తూ ఉంటాడు, నిన్ను ఇంకా దూరము చేస్తూ ఉంటాడు. ప్రియమైన వారలారా, మొదటున్న ప్రేమ ఎఫెస్సి సంఘంలో లేదంట. ప్రియమైన వారలారా, అసలు ఈ యొక్క గలిబిలి బోధలే చాలాసార్లు సంఘాలను గలిబిలి చేస్తూ ఉంటుంటే, దానికి మరి ఇష్టపడి, ఆ బోధలకు ఇష్టపడి మరి పాటిస్తున్న ఈ యొక్క సంఘస్థుల మధ్య కూడా ఏమవుతుందట, ఈ యొక్క గలిబిలి స్టార్ట్ అయిపోద్ది. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండదు. మొదటి ప్రేమ అంటే ఏం ప్రేమ, ఎవరి ప్రేమ? మొదటి ప్రేమ అంటే ఇక్కడ ప్రజల మధ్యన ఒకరికొకరి మధ్యన ఉన్న ప్రేమ కాదు, దేవునికి మనకి ఉన్న ప్రేమ. దేవుడు అంటున్నాడు, ప్రేమ లేనివాడు నావాడు కాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ ఈ ప్రేమ ఎవరి ప్రేమ అవుతుంది? మనము సంఘస్థుల మీద చూపించే ప్రేమ ఎవరి ప్రేమ? ఏ ప్రేమమ్మా? ఎవరి ప్రేమ అవుతుంది? మన ప్రేమ కదా, ఆయన ప్రేమ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఈ యొక్క ఎఫెసీ సంఘానికి అంత బాగానే ఉంది. ఏం బాగుంది? ప్రేమ చూపించడం బాగుంది. ఎలాగా? వారు యాక్షన్స్ జరుగుతున్నాయి, క్రియలు జరుగుతున్నాయి, కానీ ఏం లేదు, ప్రేమ లేదు. సేవ జరుగుతుంది, సువార్త జరుగుతుంది, అందరికీ సువార్త చెప్తున్నారు. ప్రియమైన వారలారా, కానీ క్రీస్తు ప్రేమతో చెప్పట్లేదు. వారు అనుకుంటున్నారు మేము క్రీస్తు ప్రేమలో ఉన్నామని, కానీ వారు దానికి కొలబద్ద ఏంటో తెలుసా? వారి కొలబద్ద ఎలా ఉంటుందంటే, అరే సంఘసభ్యుడు అక్కడ బాగాలేదు, హాస్పిటల్లో నేను వెళ్ళి పలకరించాను, అది క్రీస్తు ప్రేమే. నో, నువ్వు యాక్షన్ మాత్రమే చేస్తున్నావు, కానీ నీవు నిజమైన నా క్రైస్తవ సహోదరుడు నువ్వు వెళ్ళలేదు. నీ కొరకు వచ్చాడు కాబట్టి నువ్వు వెళ్ళావు, లేకపోతే అందరూ వెళ్ళారు కాబట్టి నువ్వు వెళ్తున్నావు. లేకపోతే నువ్వు ఐడెంటిఫై అయిపోతావు, చర్చిలో అందరూ వచ్చారు, వీళ్ళు మాత్రమే రాలేదు. ప్రియమైన వారు, లేకపోతే పాస్టర్ గారు అడుగుతారు, వెళ్ళావమ్మా అని. ఇది క్రీస్తు ప్రేమ? ఎఫెసీ సంఘం ఇలాగే ఉంది. వారు సువార్త చెప్తున్నారు కానీ పరిశుద్ధతలో లేరు వాళ్ళు. నవడేస్ సో మెనీ పీపుల్ ఆర్ వెరీ బిజీ టు ప్రీచ్ గాస్పల్. సువార్త చెప్పడానికి చాలా ముందుకెళ్తున్నారు. వాట్ అబౌట్ హోలీనెస్? వారి జీవితంలో హోలీనెస్ గురించి దే నెవర్ బాదర్, అసలు దాన్ని పట్టించుకోరు. ప్రియమైన వారలారా, నీలో పరిశుద్ధత లేకుండా పరిశుద్ధ దేవుని గురించి ఏం చెప్తావు నువ్వు? నా దేవుడు గొప్పోడు. నువ్వు చెప్పేదేంటి? దయ్యాలు కూడా చెప్తున్నాయి కదా, బైబిల్లోనే ఉంది కదా. మీరు చెప్పేదేంటి? దయ్యాలే చెప్పి ఆయన నామాన్ని బట్టి గజ వణుకుతూ ఉంటే నువ్వు చెప్పేదేంటి దేవుడు గొప్పోడని? క్రియలు లేని విశ్వాసం మృతం కదా. విశ్వాసం, నేను విశ్వసిస్తున్నాను నా దేవుడిని, కానీ ఏవి ఆ క్రియలేవి? ప్రియమైన వారలారా, హోలీనెస్ లేకుండా ఎంత సువార్త చెప్పినా ఏం ఉపయోగం? నేను పరిశుద్ధుడును, మీరు కూడా ఎలా ఉండాలి? క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నట్టే, అలనాటి యూదుల వలె యేసుక్రీస్తు పుడుతున్నప్పుడు వారి మైండ్ సెట్ ఎలా ఉందో ఇప్పుడు కూడా మన మైండ్ సెట్ ఎలా ఉంది? ఎలా అంటే, మనకి కావాల్సింది మనం తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? సువార్త చెప్పాలన్నదే తీసుకుంటాం. కానీ ఆ పరిశుద్ధ దేవుని గురించి చెబుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలన్న మాటను ఎంతవరకు సీరియస్గా తీసుకుంటున్నాం? ప్రియమైన వారలారా, వన్ డే నీ కుమార్తె, నీ కుమారుడు నిన్ను ప్రశ్నిస్తారు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఫోర్స్ చేసేస్తే నా పిల్లలు బాగానే ప్రేయర్ చేసేసుకుంటారు. ఓకే, వారు నిన్ను గమనించరా?
వారు నేను గమనించరా? ఒక వ్యక్తి మొన్న చెప్పాడు, వాళ్ళ అబ్బాయి చాలా చిన్నోడు. చాలా చిన్నోడు అంటే మా తబితా కన్నా 1 year పెద్దోడు అనుకుంటా. అబ్బాయి నువ్వు సండే స్కూల్కి వెళ్ళు అన్నాడంట. ఆడు వెంటనే అన్నాడంట ఆ బుడ్డోడు, చిన్నోడు, నువ్వెందుకు వెళ్ళలేదు ముందు అది చెప్పానంట. నాతో అన్నాడు, నిజమే సార్, నాకు చాలా ఇదైపోయింది, నా పొలం పనుల వల్ల నేను వెళ్ళకపోతున్నాను, ఈడు అసలు అలా అంటాడని నేను అనుకోలేదు, నన్ను సరిచేయడానికి దేవుడు నాకు ఈయన్ని ఇచ్చేయడం అనిపించింది అన్నాడు. ప్రియమైన వారులారా, ఒక 5 సంవత్సరాల పిల్లలే తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ ఉంటే ఇంకా పెద్దలు ఏ విధంగా ప్రశ్నిస్తారు? రేపొద్దున్న నువ్వు సరిగ్గా వారిని పెంచకపోతే దేవుడు నిన్ను అడగడా, నీకు ఇచ్చిన బహుమానాన్ని నువ్వేం చేసావు? నువ్వు సరిగ్గా పెంచి సరిగ్గా ఉంటూ నా రాజ్యానికి నువ్వు నడిపిస్తావని కదా నీకు బహుమానంగా ఇచ్చింది. ప్రియమైన వారులారా, నేను యవనస్తుడిగా అంటే స్కూల్ డేస్, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒక ఆలోచన నాకు ఎప్పుడూ వస్తుండేది. ఏంటంటే, నేను అన్యుల కుటుంబంలో పుట్టి నరకంలోకి వెళ్ళిపోతే నో ప్రాబ్లం. క్రైస్తవ కుటుంబంలో పుట్టి నరకంలోకి వెళ్తే ఎంత దౌర్భాగ్య స్థితో కదా. పాపం అన్యులకి తెలీదు, వారు దేవుని గ్రహించలేరు, వారి మూర్ఖ స్వభావం కొన్నిసార్లు సువార్తను కూడా త్రోసి వేసేయచ్చు. క్రైస్తవ కుటుంబంలో పుట్టి సరైన భక్తి చేయకుండా రేపొద్దున ఆయన న్యాయ తీర్పులో నిలబడి నువ్వు గొర్రెవు కాదు మేకవంటే ఏంటి మన పరిస్థితి? ప్రియమైన వారులారా, ఆ రోజు బాప్తిస్మిచ్చు యోహాను చెబుతున్నది వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ అని. ఏం లాస్ట్ ఛాన్స్? రిపెంట్. ఇంకో మెసేజ్ వస్తున్నాడు, లోక పాపం మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల వస్తున్నాడు, ఆయన గొర్రెపిల్లగా వస్తున్నాడు, నీ యొక్క పాపములు ఆయన భరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన బోధలు నువ్వు ఆలకించాలి, నువ్వు పశ్చాత్తాపడాలి, నీ హృదయాన్ని ఆయత్తపరచుకోవాలి, ఆయన వైపు తిప్పాలి. ప్రియమైన వారులారా అని చెప్తూ ఉంటే కొంతమంది ఎలా సంహరించాలని చూస్తున్నారు ఆయన్ని. కొంతమంది ఏదో ములుగుతున్నారు కానీ పరిపూర్ణంగా దేవుని వైపు వారి హృదయాలు తిప్పట్లేదు. ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో కూడా చాలా వరకు సంఘాలు కోల్డ్ అయిపోతున్నాయి, ప్రేమను కోల్పోతున్నారు, దేవుని ప్రేమతో నింపబడట్లేదు. దేవుని ప్రేమతో నింపబడితేనే నువ్వు ఎవరు వాడివవుతావు? ప్రేమ లేనివాడు నా వాడు కాడని దేవుడు చెప్తున్నాడు కదా. నీ యాక్షన్స్ బట్టి నువ్వు మోసపోకు, ఐఎమ్ ఏ బెస్ట్ క్రిస్టియన్ అని. నీ యాక్షన్స్ కాదు దేవుడు చూసేది. దేవుడు ఏం చూస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు. ప్రియమైన వారులారా, ఆ రోజుల్లో కొంతమంది దేవుణ్ణి కనుగొనగలిగారు. మెజారిటీ పీపుల్ ఏమయ్యారు? దేవుని కనుగొనలేకపోయారు. ఆ లాస్ట్ ఛాన్స్ను వారు మిస్ అయ్యారు. ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యంలోకి వెళ్తారనుకుంటే అపోహే. ప్రతి సంఘము, సంఘ సభ్యులు అందరూ బలంగా ఉన్నారనుకోవడం అపోహే. ప్రియమైన వారులారా, నీవు ఒక సంఘ సభ్యుడు కదా, నీకు నువ్వు ప్రశ్నించుకో, నువ్వు దేవుని ముందు నువ్వు ఏ విధంగా కరెక్ట్గా ఉంటున్నావు? ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ అందరికి అవకాశం రాదు. ప్రియమైన వారులారా, ధనవంతుడు లాజరు ఉన్నారు. ధనవంతుడు చూడంగానే అబ్రహాంని పోల్చాడు, లాజరును కూడా గమనించాడు. ఏంటి, ఇద్దరు యూదులే, ఇద్దరు దేవుడు అంటే తెలుసు, కానీ ఒకరు దేవుని రాజ్యాన్ని చేరగలిగారు, ఒకరు లోకంలో పడి లోకం వైపు చూస్తూ దేవుని రాజ్యాన్ని మిస్ అయ్యా. ప్రియమైన వారులారా, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, రిపెంట్, రిపెంట్. ఆయన యొక్క జన్మదినాన్ని నువ్వు ఆనందంగా గడపడానికి సిద్ధంగా ఉన్నావు కదా. ఆయనకి ఇష్టడుగా ఉంటున్నావా లేదా? ఆయనకి ఇష్టడుగా లేకపోతే ప్రియమైన వారులారా, మనక జీవన విధానం ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను
విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనిచున్నాను. ఫస్ట్ లవ్ ఎలా ఉందంట? దేవునికి ఇశ్రాయేలీయులకి మధ్యన ఫస్ట్ లవ్ ఎలా ఉందంట? వారి వైవాహికమైన ప్రేమ అంటున్నాడు. ఏంటి వైవాహికమైన ప్రేమ? ఏంటి వైవాహికమైనంత ప్రేమ ఏంటంట? దేవుడు భార్య భర్తల గురించి ఏమన్నాడు? మీరు వన్ బాడీ ఏంటి అనడా? ఏక శరీరమై ఉంటారు. నీకు నాకు కూడా అటువంటి ఐక్యత కలిగిన జీవన విధానం ఉంది, భక్తి ఉంది. మీరు భక్తి ఎలా చేశారు? నన్ను అంటి పెట్టుకుని ఉన్నారు, నాకు విరోధముగా ఎప్పుడు ప్రవర్తించలేదు. ప్రియమైన వారులారా, మనకి దేవునికి ఎప్పుడు అదే సంబంధం. ఎలాగా? ఆయన తల, మనమంతా ఏంటి? శరీరం. ఆ డిజైన్నే ఫ్యామిలీలో పెట్టాడు దేవుడు. ఏ డిజైను? సంఘం డిజైనే ఫ్యామిలీ డిజైన్. మనము దేవుడు ఎప్పుడు ఆ విధంగానే ఉండాలి. ఏ విధంగా ఉండాలి? ఆయన మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ప్రియమైన వారులారా, ఇశ్రాయేలీయులకి దేవుడికి మధ్యన అటువంటి అనుబంధం ఉంది ఒకనొకప్పుడు. ఉండగా ఉండగా దేవుని మాట వారు వినడం మానేశారు. మన జీవితాల్లో కూడా అలాగే ఉంటుంది. స్టార్టింగ్ ఎలా ఉంటుంది? భక్తి. జాబ్ రావట్లేదు అనుకో, మామూలుగా ఉండదు భక్తి. అప్పుడు సంఘంలో ఏదైనా ఒక అవసరత గురించి సేవకుడు ప్రకటించాడు అనుకో, గనుక ఏమంటే జాబ్ ఉంటే భోజనాలు నేనే పెట్టింది. దేవా నాకు ఎప్పుడు ఇస్తావు జాబ్? వర్షం వచ్చేస్తుంది, జాబ్ లేదు. జాబ్ ఉంటే కారు కొనుక్కునేవాడిని, వర్షంలో కూడా వెళ్ళిపోతుంది నేను. దేవా జాబ్ ఎప్పుడు ఇస్తావు? ప్రతిదానికి జాబ్ని చూపించేస్తావు దేవునికి. నువ్వు నేను ఇలా చేస్తాను, నువ్వు ఇలా చేస్తాను. జాబ్ వచ్చాక దేవునికి సమయం ఉండదు. చిన్న సాగు చాలు, చిన్న అన్నెసరీ ఫోన్ కాల్ చాలు దేవుని నువ్వు నిర్లక్ష్యం చేయడానికి. ప్రియమైన వారులారా, అప్పుడేం గుర్తొస్తాయి? తర్వాత సంఘ అవసరతలు వచ్చినప్పుడు ఈఎంఐలు గుర్తొస్తాయి. ప్రియమైన వారులారా, దట్స్ వాట్. నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉంటున్నావు? జాబ్ లేనప్పుడు ఎంతసేపు ప్రార్థన చేస్తావు? ఏ విధంగా ఆసక్తిగా చర్చికి వచ్చావు? జాబ్ వచ్చాక ఎంతవరకు దేవుని సన్నిధికి వస్తున్నావు? ఎంతవరకు నువ్వు వ్యక్తిగతమైన ప్రార్థన చేస్తున్నావు? ప్రియమైన వారులారా, ఇశ్రాయేలీయులు కూడా ఆ విధంగానే మిస్ అయ్యారు దేవుణ్ణి. ఈనాటి క్రైస్తవ్యం కూడా ఆ విధంగానే మిస్ అవుతుంది. ఎందుకంటే మా చిన్నప్పటికి ఇప్పటికి చాలా తేడా. క్రిస్మస్ సెలబ్రేషన్స్కి మనం చిన్నప్పుడు ఎలా చేసేవారు తెలుసా? ఏవో చెట్లు నరుక్కొచ్చి ఆ కొమ్మలను కట్టి వాటిని సెలబ్రేట్ చేసేవాళ్ళం, వాటిని డెకరేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అన్నీ వేలుకు వేలు పెట్టి క్రిస్మస్ ట్రీస్ కొంటున్నారు. అప్పుడు క్రిస్మస్ స్టార్ తయారు చేయాలంటే వెదుర్లు తెచ్చుకొని అట్లనేమో చర్చిలకి ఒకళ్ళిద్దరు ఉండేవారు ఎక్స్పర్ట్స్, వాళ్ళని పిలిపించుకు అన్నయ్యారా మా స్టార్ పెట్టు అని బతిమాలుకుంటే వాళ్ళు వచ్చి కట్టేవారు. దానికి కలర్ పేపర్స్ అంటించి లోపల బల్బు పెట్టి, అబ్బో ఇప్పుడు అందరికీ డబ్బులు ఉన్నాయి కదా, ఎంతైనా పెట్టుకుంటారు. క్రిస్మస్ కేకులు ఎంతమంది కట్ చేసేవారు ఆ రోజుల్లో? ఏదో పిండి వంటలు చేసుకోవడమే కానీ కేక్ అన్న కాన్సెప్ట్ ఉండేది కాదు. మరి ఇప్పుడు ఎవ్రీథింగ్ పాసిబుల్, ప్రతిదీ పాసిబుల్లే. కానీ ఏది మిస్ అవుతుందని తెలుసా? నిజమైన క్రిస్మస్ ఆనందం ఈ రోజుల్లో ఎవరికి లేదు, ఏ కుటుంబాల్లో లేదు. ఉందా చెప్పండి? లేదు. క్రిస్మస్ డిసెంబర్ నెల వచ్చిందంటేనే క్రిస్మస్ మూడ్లోనే ఉండేవారు అందరూ. ఆనందము, దేవుని గురించిన పాటలు నేర్చుకోవడం, అవన్నీ ఇప్పుడు అసలు ఏది లేదు. కానీ అప్పుడు వేసుకున్న బట్టలకి ఇప్పుడు వేసుకున్న బట్టలకి డిఫరెన్స్ చూద్దామా? అప్పటికి ఇప్పటికి అసలు 100 times బెటర్ అనమాట ఇప్పుడు. ప్రియమైన వారులారా, అప్పుడు బట్టలు లేని వాళ్ళు కూడా చర్చిలో సంతోషంగా ఉండేవారు క్రిస్మస్ రోజు. దేవుడు పుట్టాడన్నంత ఆనందం, 40వ తారీఖు పుట్టిన రోజు ఈరోజు అని. ఈరోజు ప్రియమైన వారులారా, ఆ మొదటి ప్రేమ, మొదటి భక్తి చల్లారిపోతుంది ప్రతి క్రైస్తవ కుటుంబాల్లో, ప్రతి సంఘాల్లో. చాలా సంఘాలు చాలా ఆధ్యాత్మికంగా కనబడుతున్నాయి పైకి.
బట్ దెర్ ఇస్ నో లవ్. ఏ లవ్? దేవునితో నా ఫస్ట్ లవ్ లేదు. కారణం ఏంటి? గలిబిలి చేసే బోధలు కొన్ని అయితే వీరి యొక్క స్వార్థం కూడా ఉంది. ప్రియమైన వారలారా, లోకం వైపు ఒక అడుగు వేస్తూ, దేవుని వైపు ఒక అడుగు వేస్తూ పరిశుద్ధతను పాటించము కానీ పరిశుద్ధ దేవుని కొరకు సువార్త చెప్పాలన్న తపనతో మనం వెళ్తే ఆ సువార్త ఫలిస్తుందా? నా దేవుడు సత్యము నువ్వు నమ్ముకో అని చెప్పి ఆళ్ళ ఎదురుకుండా నువ్వు అబద్ధం ఆడితే ఏం ఉపయోగం? ప్రియమైన వారలారా, ఇటువంటి ఆధ్యాత్మిక స్థితి, నైతికత ఆ రోజుల్లో యూదుల్లో ఉంది, ఇప్పుడు క్రైస్తవుల్లోనే ఉంది. నువ్వు దేవునికి సమయం ఇవ్వు. నువ్వు దేవునికి సమయం ఇవ్వడానికే నీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రియమైన వారలారా, ఆలోచించండి. వాట్ ఈస్ ద యూజ్? క్రైస్తవ పేరు పెట్టుకుంటే సరిపోయిందా? క్రైస్తవులు అని చెప్పుకుంటే సరిపోయిందా? ఇతరులకి క్రైస్తవులుగా మనము ప్రకటించుకుంటే సరిపోయిందా? భక్తి లేనప్పుడు ఏం ఉపయోగం? యేసుక్రీస్తు పుడుతున్నప్పుడు యోహాను ద్వారా ఆఖరి ఛాన్స్ వాళ్ళకి ఇచ్చాడు. చాలా మంది వేస్ట్ చేసుకున్నారు ఆ యొక్క ఛాన్స్నే. రిపెంట్ అంటే రిపెంట్ అవ్వలేదు. బాప్తిస్మం ఇచ్చే యోహాన్నే చంపేశారు. చివరికి వారి మెస్సయ్యను ఏం చేశారు? చంపేశారు. ప్రియమైన వారలారా, విత్ లవ్ దేవుడు మీకు నా ద్వారా చెప్తున్నాడు, 2026 దయచేసి ఇలా ఉండొద్దు. 2026 నూతనమైన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. దానికి ఈ రోజు నుంచే మనం ఏం జరగాలి? ఈ రోజు నుంచే మార్పు స్టార్ట్ అవ్వాలి. దేవునికి సమయం ఇవ్వడం చేసుకోవాలి. కుటుంబ ప్రార్థనలే కాదు, వ్యక్తిగతమైన ప్రార్థనలు కూడా చేసుకోవాలి. మీరు కుటుంబ ప్రార్థన జరిగిపోతుంది కాబట్టి ఓకే, కుటుంబంలో ఒకరు ప్రార్థన చేస్తారు, అయిపోయింది, అంతేనా? నీ వ్యక్తిగతంగా నువ్వు దేవునికి మొరపెట్టవా? నీ పాపాల కొరకు, నీ బలహీనతల కొరకు, నీ ఆశ, ప్రభు నీలో ఎదగాలన్న తపన ఉందయ్యా అని ఇటువంటి ప్రార్థనలు జరగకుండా ఫోన్లతో టైం పాస్ చేసేస్తూ, టీవీలో టైం పాస్ చేసేస్తూ ఉంటే ఏ విధంగా దేవునితో అనుసంధానం అవుతాం? అప్పుడు నిజంగా ఎక్కడికైనా పార్టీకి వెళ్ళామనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ అటు హస్బెండ్ అటు ఉంటే ఏమనుకుంటారు అందరూ? చెప్పండి అమ్మా. ఏంటి వీళ్ళిద్దరు నిజమైన భార్య భర్తలేనా అనుకుంటారు కదా. ఆ విధంగా నేను దేవుడు పక్కన ఉంటాడు, మనం ఇటు ఉంటే ఏమిటి అర్థం? దానికి ఎంత తేడా ఉందా? దేవుడి దగ్గర ఉన్నాడు కానీ నువ్వు దేవుని వైపు చూసే సమయం లేదు. దేనికి ఉంది సమయం? ఏంటిది? ఏంటమ్మా? 2020 చాలా కఠినంగా జరిగింది. చాలా మంది యవనస్తులు మరణించారు, అవునా కదా? అనేక క్రైస్తవులు ఇబ్బందులు పడ్డారు. ప్రియమైన వారలారా, సో ఈ సంఘం అనే కాదు, ప్రతి సంఘము చాలా నిర్లిప్తతో ఉంటుంది. ఎందుకంటే అన్నీ బాగుంటున్నాయి, ఇన్కమ్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. హెల్త్ బాగోకపోతే మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, చూపించుకోవడానికి తగిన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ప్రియమైన వారలారా, సో ఈ క్రిస్మస్ నువ్వే విధంగా చేయదలుచుకున్నావు? ఆ రోజుల్లో గొల్లలు ఆనందించారు. వారు పెద్ద చదువు సంధులు లేవు, ఆస్తిపాస్తులు లేవు, బట్ వారు చాలా ఆనందించగలిగారు. శాస్త్రులు, పరిసయ్యులు ఎక్కడ పుడతాడో చెప్పారు కానీ వాళ్ళు ఎక్కడున్నారు? ఇళ్లలో కూర్చున్నారు. ఏం జరుగుతుంది? వెళ్తే రాజుగారి కోపం వస్తుంది. అసలు అవునో కాదులే చూద్దాం, ఈ జ్ఞానులు చెప్తే మనం వినేదేంటి? ప్రియమైన వారలారా, మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటి ప్రేమను మర్చిపోక. ఎఫెసస్ చర్చ్ కూడా ఆ విధంగానే మర్చిపోయింది. క్రియలు ఉన్నాయి కానీ ఏం లేదు, ప్రేమ లేదు, దేవుని ప్రేమ లేదు. వారు చాలా శ్రమ పడ్డారు. ఆ శ్రమ పడేది కూడా వాళ్ళు నేమ్ సేక్ శ్రమే. ఎలా అంటే, ప్రియమైన వారలారా, ఎవరన్నా వచ్చి కత్తి పెట్టారనుకోండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే చంపేస్తామని ఒప్పుకుంటావా? చంపేయమంటావా? వెంటనే ఫ్యామిలీని గుర్తొస్తాయి కదా, ఓకే. కానీ అటువంటి శ్రమలు ఎఫెసీ సంఘం అనుభవించింది. బట్ దేవుడు అంటున్నాడు, ఆ ప్రేమ లేదంటున్నాడు. క్రియలు ఉన్నాయి కానీ అందులో ఏం లేదు, విశ్వాసము, నిబద్ధత లేదు. అంటే నామకార్థపు భక్తి కొనసాగిపోయింది. క్రైస్తవుల్లో ఈ రోజుల్లో నామకార్థపు భక్తి కొనసాగిపోతూ ఉంది. ప్రియమైన వారలారా, ఎలా ఉంది? నామకార్థపు భక్తి కొనసాగిపోతూ ఉంది కానీ నిజమైన భక్తి రావటం లేదు. ఎలా వస్తుంది నిజమైన భక్తి?
చెప్పండి. ఆయనగా మనము అంగీకరించినప్పుడు, మన అవసరతలకు తగ్గట్టుగా ఆయన్ని తీసుకుంటే నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఉండలేవు. ఆయన బట్టి నువ్వు మౌల్డ్ అవ్వాలి, ఆయన రూపంలోకి మార్చబడాలి, తండ్రికి తగ్గ కుమారుడిగా నువ్వు ఉండాలి. తండ్రి పోలీస్ ఆఫీసర్ అయ్యి కొడుకు గజ దొంగ అయితే ఏమైనా ఉపయోగం ఉందా? ప్రియమైన వారులారా, కనీసం అతను ఐపీఎస్ ఆఫీసర్ అయితే కనీసం ఈ ఎస్ఐయో కానిస్టేబుల్ అని అవ్వాలిగా. కొడుకు దొంగ అయితే ఎలాగవుతుంది? అర్థమైందండి? మరి నీ తండ్రి నిన్ను తన కుమారుడిగా నిన్ను స్వీకరిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధత, ఆయన పవిత్రత నీలో ఉండాలి కదా, ఆయన మీద విశ్వాసం నీకు ఉండాలి కదా. వాటి నుంచి తగ్గిపోతూ ఉంటే నువ్వు ఆయన కుమారుడికి ఏ విధంగా పిలువబడతావు? ప్రియమైన వారులారా, మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఎలా అంటే ఆ యూదులతో పోల్చుకుంటే వీఆర్ వెరీ బెస్ట్ అనుకుంటాం కదా. యేసుప్రభు పుట్టాడని తెలిసిన వాళ్ళు వెళ్ళలేదా? అప్పుడే కనుక నేను ఉండుంటే ఏం చేస్తాను, నేను పరిగెత్తుకుని వెళ్ళిపోతాను అనుకుంటాం. నో, ఆయన నీ దగ్గరే ఉన్నాడు, ఇప్పుడు నీలోనే ఉన్నాడు ఆయన. దాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఎప్పుడో పుట్టుంటే ఎప్పుడో ఉండుంటే ఏదో చేతుని కాదు, ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాడు. ఆయనకి ఎంత టైం ఇస్తున్నావు, ఆయనకి ఎంత వాల్యూ ఇస్తున్నావు? ప్రియమైన వారులారా, చేంజ్ యువర్ యాటిట్యూడ్, మార్చుకోండి. ఒక మాట చాలా నమ్మదగింది కదా, ఏంటంటే నోవాహు కాలంలో అనేక మంది ఉన్నారు, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఒక్కడనే, ఒక కుటుంబాన్ని. ఎన్ని లక్షల మంది ఉండుంటారు ఆ టైంలో? కొన్ని కోట్ల మంది కాకపోయినా లక్షల మంది ఉండుంటారేమో. దేవుడు కన్సిడరేషనే చేయలేదు. ఆ ఒక్కడిగా నేను ఉండాలి ప్రభువా, ఆ ఒక్కడి పరిస్థితుల్లో నేను ఉండాలని మనం అనుకోవాలి. డోంట్ థింక్ ఎంతమందిని నాశనం చేసేస్తావా? అబ్రాహం అడిగాడు కదా, ఏంటి ఎంతమంది నాశనం చేసేస్తావా? 50 మంది ఉన్నా చేస్తావా నీతిమంతులు? చివరికి ఎంతవరకు వచ్చాడు? ఒక్కడన్నా దేవుడు అన్నాడు, ఒక్కడున్నా నేను కాపాడుతాను అన్నాడు. ఎవరు లేరు, ఎంతమందిని? అప్పుడు కూడా చాలా మంది ఉండి ఉంటారు కదండి. దేవుడు కన్సిడరేషన్ ఏం చేయడు. మనం అనుకుంటామేమో ఎంతమంది క్రైస్తవులు, ప్రపంచంలో ఎక్కువ ఫాలో అయ్యే రిలీజియన్ ఏంటి? క్రిస్టియానిటీ. అయ్యి బాబా, ఎంతమందిని చేస్తాడా? ఆయన లెక్క చేయడు. సిచ్యువేషన్ వస్తే ఆయన రోషం కలిగిన దేవుడు. ప్రియమైన వారులారా, ప్రతి నిమిషము చాలా వాల్యుబుల్లే. దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకు, దాన్ని నువ్వు ఒడిసి పట్టుకో. ఆయన నువ్వు అనుసరించినంత మాత్రాన నిన్నేదో హతసాక్షి చేసేస్తాడని భయపడిపోకు, లేకపోతే పేదరికంతో ముంచేస్తాడని భయపడిపోకు. ఆయన నడిపించు ప్రతి సమయంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండడానికి నువ్వు సిద్ధపడు. అది ఎలా వస్తుందో తెలుసా? ఆ మొదటి ప్రేమ ఉంటేనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళైన కొత్త అనుకోండి, మరి జాబ్ సరిగ్గా లేదు, కొంచెం ఈ పండక్కి నేను బట్టలు కొనలేనంటే వైఫ్ ఏమంటుంది? పెళ్ళైన ఫస్ట్ ఇయర్, అప్పుడే 2 నెలలు అయింది అనుకోండి, ఏమంటుంది? ఓకే. పెళ్ళైన 10 సంవత్సరాలు అయింది, 9 సంవత్సరాలు బాగానే జరిగింది, 10వ సంవత్సరం అన్నాడు, ఉద్యోగం లేదు కదా 6 నెలల నుంచి, ఈసారి అడ్జస్ట్ అయిపోయి కొత్తవి ఉన్నాయి కదా ఇంట్లో చీరలు అంటే అప్పుడేముంటుంది మనసు? పిల్లలు ఉన్నప్పుడు నీకు తెలియదా అది అంటారా? మోస్ట్లీ అందరూ అంటారని నేను అన్నాను. 90% అంటారా లేదా? అంటారు. నీకు తెలీదా? పిల్లలు ఉన్నారు, పిల్లల కన్నా తీయవా నువ్వు? నీకు నాకు వద్దు. ఫస్ట్లో ఎలా ఉంటుంది? పర్లేదండి, ప్రార్థన చేద్దాం, వచ్చే సంవత్సరానికి కొనుక్కుందాం, 10 సంవత్సరాల తర్వాత ఇట్ విల్ చేంజ్. క్రైస్తవుల జీవితం కూడా ప్రస్తుతానికి అలాగే ఉంది. స్టార్టింగ్లో ఎలా ఉంటుంది? దేవుడు ఏది చేసినా ఓకే ప్రభా, నువ్వు ఇస్తే నీకు ప్రైజ్ లార్డ్, ఇవ్వకపోయినా ప్రైజ్ లార్డ్, ఏదైనా ఓకే. తర్వాత దేవుని భక్తి నుంచి చల్లారిపోయే పరిస్థితి. ప్రియమైన వారులారా, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అన్నీ మనకు తెలుసు కదా. మనం ఏ కేటగిరీ? బుద్ధి గల కన్యకలా, బుద్ధి లేని కన్యకలా? నేనేమి మిమ్మల్ని చేయలేత్తమన్నా, యు నో వాట్ యు ఆర్. కానీ మోసపోకు.
బుద్ధి లేని కన్యకగా ఉంటూ నేను బుద్ధి గల కన్యకనని నువ్వు అనుకోకు. నీకు తెలుసు ఆన్సర్ ఏంటో. సో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోబోతున్న మనము దేవునికి మన జీవితాలని దగ్గరగా చేద్దాం. టుడే ఆన్వర్డ్స్ ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయండి. ఎలా అంటే బట్టల కోసం ఎంత ఆలోచిస్తున్నామో, షాపింగ్ల కోసం ఎంత ఆలోచిస్తున్నామో దానికన్నా ఎక్కువగా ప్రార్థన చేయండి. ఈ సంఘము 2026 కల్లా నేను నాకన్నా ఎవరెక్కువ ఆనందించాలి? దేవుడు ఆనందించే స్థితిలో ఉండాలని మరి కోరుకుంటున్నాను. అటువంటి స్థితి నుంచి బయటకు వద్దాం, దేవునికి ఇష్టలుగా ఉందాం. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఎలా చెప్పానంటే ఆంధ్ర నుంచి ఎంచి 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 తెచ్చి ఇక్కడ నాటాడు మనల్ని. బెస్ట్ క్రాప్ ఇస్తామని ఇక్కడ నాటాడు మనల్ని. ఈ అన్యుల ప్రాంతంలో నాటాడు. ఇక్కడ మనం వారికి ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి, వెలుగుగా ఉండాలి, ఫలించాలి. మనము ఈ యొక్క పరిస్థితిని బట్టి కొన్ని విత్తనాలు ఏమవుతాయి? చీమలై తినేస్తే ఏమైపోతాయి? అవి లోపల పోతాయి. అందుక ఆంధ్ర నుంచి నేను ఇక్కడ తీసుకొచ్చి నాటింది. నువ్వు అనుకుంటున్నావా నా ఉద్యోగము, నా వ్యాపారము, నా పనులు చేసుకుని నా పిల్లల్ని చదివించేసుకుని వెళ్ళిపోతాను? నో, హీ సెలెక్టెడ్. ఈ ప్రాంతంలో నాటడానికి ఆయన నిన్ను సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చాడు. బికాజ్ ఇక్కడ ఎవరికి తెలియదు నువ్వు ఒక వెలుగుగా ఉండాలని. అది మర్చిపోకు. నీ సంపాదన వీటి మీద నీ యొక్క కాన్సన్ట్రేషన్ కాకుండా దేవునికి ఏం చేయాలి నేను అన్నది కూడా నువ్వు పరిశీలించుకోవాలి. మిమ్మల్ని బట్టి దేవుడు బహుగా ఆనందించాలి అని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.